ప్రభు పేరట మీకు నా ప్రత్యేకమైన వందనాలు. ఒకసారి ఆలోచించండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 3వ వచనములో కలిగినదేదియో నీవు లేకుండా నాకు కలగలేదు. అది తల్లైనను తండ్రైనను అన్నదమ్ముల ప్రేమైనను వస్తువులైనను వాహనములైనను స్నేహమైనను ఏదైనా దైవ చిత్తము లేకుండా దొరకదు, కలగదు. తమ్ముళ్లకు నేను చెప్తున్నాను, ప్రియమైనట్టు నా సహోదరులారా, ఈనాడు చాలామంది ప్రేమ కోసం ఎంతో తపన చెందుతున్నారు. సహజంగా ప్రేమను సంపాదించుకోవాలి, ఎదుటి వాళ్ళ ప్రేమ నాకు కావాలి, వాళ్ళ సహవాసం నాకు కావాలని చెప్పి రకరకాల ప్రయత్నాలు చేసి అనుకూలంగా నడుస్తూ ఉంటారు. ఆ ప్రేమను పొందుకునే వరకు అనుకూలంగా నడుస్తూ ఉంటారు. అనుకూలంగా నడిచినప్పుడు అది కొద్ది రోజులు దొరకొచ్చు, తర్వాత మరలా ఆ ప్రేమ నిలవదు. తర్వాత మానసికంగా డిప్రెషన్ గురవుతారు. ప్రేమ అనేది ఎవరి మూలంగా కలుగుతుందంటే, మనము ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపి అవి ఇచ్చి ఇవి ఇచ్చి ఏమిచ్చి ప్రేమను సంపాదించుకోవాలన్నా కానీ అది తాత్కాలికమే. కానీ పరలోకమందు దేవుని కృపగల నామములో వాక్యము చెబుతుంది, మనము ఎంత ప్రేమగా చూసినా, మనము వాళ్ళ మీద ఎంత ప్రేమ పెంచుకున్నా అది నిలవదు. కారణమంటే అది ప్రేమైనను సహవాసమైనను మంచితనమైనను వస్తువైనను ఏదైనా సరే దేవుని మూలముగా కలగాలి. కలిగినదేదో ఆయన లేకుండా కలగలేదు. సమస్తము ఆయన మూలన కలుగును. దేవుని మూలముగా కలిగిన ప్రేమ, తండ్రికి కూతురుకున్న ప్రేమైనను, భర్తకి భార్యకున్న ప్రేమైనను, స్నేహితులకున్న ప్రేమైనను, అది దేవుని మూలముగా కలిగితే అది నిజమైన ప్రేమగా నిలుచుంటుంది. అది జీవముతో కూడిన ప్రేమ, అది జీవముతో కూడిన స్నేహం, ఆ సహవాసం నిలుచుంటుంది. దేవుని మూలముగా మనకు ప్రేమ దొరకాలి, దేవుని మూలంగా మన అవసరాలు తీరాలి, దేవుని వలన మనకు కోరినవి అనుగ్రహింపబడాలి. కాబట్టి ప్రయాసపడండి. చాలామంది ప్రయాసపడి అనేక రకాలుగా పిల్లలు అబ్బాయిలు చూసినట్టు చాలామంది నేను చూశాను. వాళ్ళ అమ్మాయిల ప్రేమ దొరకడం కోసం ఎన్నో రకాలుగా వాళ్ళు ప్రయత్నం చేసి అమ్మాయికి అనుకూలముగా మరి అవి కొనిచ్చి ఇవి కొనిచ్చి ఎంతో లాలనగా మాట్లాడి వారి ప్రేమను సంపాదించుకుని వారు ఇలా చేసినప్పుడు ఆ ప్రేమ కొన్ని నిలబడదు. మళ్ళీ వాళ్ళు వేదనకి గురైపోతారు, డిప్రెషన్కి గురైపోతారు. కారణం ఏంటో తెలుసా? ఆ ప్రేమే, అది ఏ ప్రేమైనా, అది అన్నదమ్ముల ప్రేమైనను, అక్క చెల్లెల ప్రేమైనను, సహవాసము, ఇతరుల ప్రేమైనను, స్నేహ ప్రేమైనను, అది దేవుని మూలముగా కలిగితే శాశ్వతము నిలుచుంటుంది. అవంతరాలు వచ్చినా, పొరపాట్లు వచ్చినా, లేకపోతే కొన్ని సమస్యలు ఎదురైనా ప్రేమ విడవదు. నిజమైన ప్రేమ విడవదు, ఎడబాయదు. అది దేవుని కుమారుడైన యేసు క్రీస్తు వారి వలన కలుగుచున్న ప్రేమ. కలిగినదేదియు మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు లేకుండా కలుగలేదు. ఆయన వలనే మనం ప్రతిదీ సంపాదించుకోవాలి, అది గుర్తించాలి. దేవుని మూలముగా కలిగిన వస్తువైనను ప్రేమైనను ఏదైనను అది నిలిచుంటుంది. దేవుని మూలముగా కలగంది ఏది కూడా మన దగ్గర నిలిచుండదు. అంత డూప్లికేట్. మనం అనుకుంటాము మనం ఎంతో మనల్ని వారు ప్రేమిస్తున్నారు అనుకుంటాం, మనము వారి యొక్క ప్రేమను సంపాదించుకున్నాం, ఏదో రకంగా తిప్పలబడి మనం సంపాదించుకున్నామని మురిసిపోతాము. కానీ ఏదో ఒక రోజున ఆ ప్రేమ షాకింగ్ ఇస్తుంది, బాధని కలిగిస్తుంది, వేదనకు గురి చేస్తుంది. అదే ప్రేమ ప్రభు వలన కలిగితే అది నిలుచుంటుంది. కష్టమందును, బాధ ఎందును, వేదన ఎందును అన్ని వేళల ప్రేమ తొలగిపోదు. ఆ ప్రేమ పలకరిస్తూ ఉంటుంది, ఆ ప్రేమ నిలుచుంటుంది. ఆ ప్రేమ వలన ఎన్నో కార్యక్రమాలలో మంచిని చూడగలుగుతాము. దేవుని స్తోత్రం. తమ్ముళ్ళకి ఇదే చెప్తున్నాను, ప్రేమించడం తప్పు కాదు, కానీ ఆ ప్రేమ అనేది దేవుని మూలముగా దొరకాలి. మనం ఎంత ప్రయాసపడి ఇతరుల ప్రేమను లాలనగా సంపాదించుకున్నా కానీ అది నిలబడదు.
కలిగినదేదియు దేవుడు లేకుండా కలగలేదు. నేను చెప్తున్నాను, యోహాను 1వ అధ్యాయము 3 ప్రకారంగా దేవుని మూలముగా కలిగిన ఆస్తైనను, ధనమైనను, డబ్బైనను, బంగారమైనను, ప్రేమైనను, సహవాసమైనను అది నిశ్చయముగా నిలిచి ఉంటుంది. ఆమేన్.